హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. భారత్ పాక్ యుద్ధం వాతావరణం నేపథ్యంలో చాలా వరకు అంతర్జాతీయ పరిణామాలన్నీ కూడా మారిపోతా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కౌలాలంపూర్, బ్యాంకాక్ నుంచి వయా పాకిస్తాన్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన ప్లేన్స్ అన్నీ కూడా వేరే టర్న్ తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు సంబంధించిన ఎయిర్పోర్ట్లన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్లోని కరాచీ, సియాల్కోటు, ఇతర నగరాల్లోని ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసేసే ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యం మొత్తం ఒక్కసారిగా స్తంభించినట్టు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఈ ఎఫెక్ట్, ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఇప్పుడు ఐపీఎల్ మీద కూడా పడ్డట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి అంటే కౌంటర్ పార్ట్ అనేది ఉంటుంది కదా, ఇప్పటికే పాకిస్తాన్ని జూజూబీ చేసి ఆడిచ్చింది భారతదేశం. సో మన దగ్గర ఉన్న క్షిపణి వ్యవస్థ, రాడార్స్, మిసైల్స్, తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవన్నీ వరుస కొట్టుడు నేపథ్యంలో పాకిస్తాన్ మేకతోలు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంది. అది వేరే సంగతి. కానీ మొత్తం మీద సరెండర్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పాకిస్తాన్ నుంచి ఏ క్షణమైనా మేబీ అంటే ఊహించాలి కదా, ఏ క్షణం ఏమైనా జరగవచ్చు అన్న నేపథ్యంలో ఇప్పటికే బోర్డర్ చుట్టూ ఉన్న అంటే పంజాబ్, తర్వాత జమ్మూ కాశ్మీర్లో మొత్తం రాత్రంతా కూడా చీకట్లు అలుముకున్నాయి. కరెంట్ పవర్ ఆఫ్ చేసి డ్రోన్లు దాడిని మొత్తం సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. తర్వాత చాలా వరకు ఒక 10-15 భారత ఎయిర్పోర్ట్ల మీద దాడులు జరగవచ్చు అని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో 14-15 ఎయిర్పోర్ట్లను మూసేసింది అన్నమాట, షట్ డౌన్ చేసింది భారతదేశం. సో దీంతో పాటు ముందస్తు చర్యల్లో భాగంగా ఐపీఎల్ను కొనసాగించాలా వద్దని అది బీసీఏ చూసుకుంటుంది, దాని సంగతి తర్వాత. కానీ నిన్న ధర్మశాలలో కూడా మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేయడంతో ఫ్లడ్ లైట్లు సహకరించలేదని చెప్పి అర్ధాంతరంగా పంజాబ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగియకముందే 10 ఓవర్లు బౌల్ చేసిన నేపథ్యంలో అర్ధాంతరంగా మ్యాచ్ను ఆపేసి మొత్తం ఆటగాళ్లను, జనాలందరినీ కూడా తరలించారు అనమాట. సో నెక్స్ట్ ఇంకేంటి, ఇప్పటికే అంటే క్వాలిఫైయరు, ఎలిమినేటరు, ఫైనల్తో సహా ఇంకొక 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వీటన్నిటికీ సేఫ్ స్థావరాలు. ఇప్పుడు అహ్మదాబాద్, గుజరాత్ మీద కూడా దాడి జరగవచ్చు అన్న నేపథ్యంలో అహ్మదాబాద్ ఇంకా సేఫ్ వేదిక కాదు, అక్కడ జరగాల్సిన మ్యాచ్లన్నీ వేరే చోటుకి తరలించాలా లేకపోతే ఇంకేం చేయాలని చెప్పి బీసీసీఐ తీవ్రంగా తర్జన పడతా ఉంది. వాస్తవానికి ప్రపంచం మొత్తం మునిగినా కూడా ఎవడు ఏం చేసినా మనకు అనవసరం, ఐపీఎల్ మాత్రం నిర్వహించాలి అన్నది బీసీసీఐ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ ఐపీఎల్ చుట్టూ కొన్ని వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యం నెలకొని ఉంటుంది అనమాట. ఇప్పటికే చూసిరు కదా, నిన్న మొన్న క్యాంపా అనే ఒక యాడ్, జస్ట్ ఈ ఐపీఎల్లో యాడ్లు రావడం వల్ల మొత్తం పాన్ షాపులు, కిరాణం షాపులు అన్నింటిలో కూడా క్యాంపా, థమ్సప్, స్ప్రైటు, కోకోకోలా, పెప్సీ లాంటి మొత్తం ఈ బ్రాండెడ్ కంపెనీస్ సేల్స్ అన్నీ అమాంతంగా డ్రాప్ అయిపోయి క్యాంపా సేల్స్ అనూహ్యంగా పెరిగినాయి. దీంతోపాటు ఇక పార్లే మారి అని ఒక యాడ్ చూసారు కదా, మొత్తం ఐపీఎల్నే బ్లేమ్ చేసేలాగా ఆ యాడ్లు వాడి ప్రాస, యాస ఇవన్నీ చికాకు తెప్పించినాయి అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఐపీఎల్ అంటేనే యాడ్లు, బ్రాండ్స్ ఇవన్నీ వాటిని పబ్లిసిటీ చేసుకునే స్టంట్స్ అనమాట. దీంతో పాటు ఇక పంటర్లు, తర్వాత బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్స్ ఇవన్నీ ఇంకొక కోణం అనమాట. ఇంచుమించు 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల టర్న్ ఓవరు ఈ ఐపీఎల్ చుట్టూ జరుగుతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో కీలకమైన మ్యాచ్లు ఇక జరగాల్సి ఉన్న తరుణంలో ఎట్ట ఆగుతుంది? సో ఎట్టి పరిస్థితుల్లో ఆగవు, ఆపనియర్. ఎందుకంటే దీని చుట్టూ చెప్పిన కదా, పెద్ద ఆర్థిక మాఫియా దీని ముందుంటుంది. కాబట్టి ఒకసారి మనం హిస్టరీని చూస్తే 2009లో ఎన్నికల సందర్భంలో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించలేమని చెప్పిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా వేదికగా తొలిసారిగా ఐపీఎల్ను అంటే రెండో సీజను, మూడో సీజన్ తీసుకెళ్లి దక్షిణాఫ్రికాలో ఆడిచ్చారు. తర్వాత 2014లో కూడా సేమ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అప్పుడు ఐపీఎల్ నిర్వహణ ఇక్కడ జరగలే. అప్పుడు దుబాయ్ వేదికగా, యుఏఈ వేదికగా అక్కడ నిర్వహించారు. తర్వాత 2020, 2021 2 సార్లు కరోనా పాండమిక్ వచ్చిన నేపథ్యంలో ఐపీఎల్ ఏం ఆపలే, వేరే చోట నిర్వహించారు అనమాట. సో ఇట్లా బీసీసీఐ ఎప్పుడు కూడా కాసుల గలగలనే చూస్తుంది తప్ప జనాల భద్రత ఇవన్నీ వారికి పట్టవు అనమాట. సో ఈ మిగిలిన మ్యాచ్లు కూడా మేబీ రేపో ఎల్లుండో వీటికి సంబంధించిన అంటే తాత్కాలికంగా వాయిదా పడినా కూడా వేరే వేదికల్లో నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు, తర్వాత చెన్నై, బెంగళూరు వేదికగా సౌత్ ఇండియాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నట్టు లీకేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే చెప్పినా కదా, బెట్టింగ్ మాఫియా, పంటర్లు, తర్వాత ఈ ఐపీఎల్ యజమాన్యాలు, ఈ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ మార్కెట్, దీని చుట్టూ ఒక పెద్ద
ఫైనాన్షియల్ మాఫియా మోపై ఉంటుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లు ఆపరు. ఇదంతా తాత్కాలిక విరామమే ఉండొచ్చు. ఇంకొకటి ఆపరేషన్ సింధూర్ అనేది బ్రేక్ పడలేదు ఇంకా. అది కంటిన్యూ అవుతుందని చెప్పి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. సో ఇంకా ఈ యుద్ధ వాతావరణం ఎన్ని రోజులు కొనసాగుతుందో ఒక క్లారిటీ లేని నేపథ్యంలో ఐపీఎల్ను వేరే దగ్గరికి మూవ్ చేస్తారేమో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.